ఎంబీకే న్యూస్ కు స్వాగతం. వార్తలు చదువుతున్నది మోహన్ లాల్. కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే గుడ్డిగా నమ్మి ముందుకు పోయే మాకు పదవులు కాదు, పార్టీ ఆత్మగౌరవం ముఖ్యం అని జాజిరెడ్డిగూడెం మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు పెసర సతీష్ రెడ్డి అన్నారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు 18 రోజుల ముందు టికెట్ తెచ్చుకుంటే ఊరురా తిరిగి గెలిపించుకున్నది కాంగ్రెస్ పార్టీ కాదా అన్నారు. తాజా మాజీ ఎమ్మెల్యేతో టచ్లో ఉండే బీఆర్ఎస్ కోవట్టు వ్యక్తులను ఎమ్మెల్యే చెంతన చేర్చుకోవడం బాధాకరమని అన్నారు. కపట ప్రేమతో ఎమ్మెల్యే చెంతన చేరిన వాళ్లతో పార్టీకి ఎప్పుడైనా ముప్పెనని అన్నారు. ప్రజలందరికీ తెలుసు, ఎందుకంటే ఎక్కడ అధికారం ఉంటే అక్కడ గద్దెలెక్కవాలి, ఆ పార్టీ నాగం పడిచేయడం కోసమే ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరి ఉన్న కాంగ్రెస్ పార్టీ కేడను కూడా దెబ్బతీయడం కోసం వచ్చిర్రు. వీళ్ళు దొంగలు అని చెప్తున్నాను. అది ఆ విషయాన్ని ఎమ్మెల్యే గారు కూడా గ్రహించాలి. దయచేసి ఎమ్మెల్యే గారి మీద కపట ప్రేమ అని ఎందుకంటున్నానంటే, కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కడుపులో పెట్టుకొని చూసే నాయకుడు ఎవరంటే కష్టం విలువ తెలిసినోడే. కానీ కడుపులో ప్రేమ లేకుండా కబులు చూడే ప్రేమ రాదు. అలాంటి కపట ప్రేమతో వచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ నిజమైన కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసి పార్టీని దెబ్బతీసే నాయకులంతా ఈరోజు చేయడం జరిగింది. ఖబర్దార్ అంటే వాళ్ళకి చెప్తున్నాము, మీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరనే ఉన్నాయి. ఆయన మా నాయకుడి స్థాయి గురించి మీకేం తెలుసు? మా నాయకుడు ఎక్కడ కూడా అదరకుండా బెదరకుండా గత 40 సంవత్సరాలుగా పార్టీ కోసం నమ్ముకున్న సిద్ధాంతం కోసం పనిచేసిన నాయకుడు మా నాయకుడి గురించి మాట్లాడే స్థాయి నీది కాదు. ఇక్కడ ఉన్న మా యూత్ కాంగ్రెస్ నాయకులతో మాట్లాడే స్థాయిలో నీది కాదని చెప్తున్నాను. నిన్న ప్రెస్ మీట్ పెట్టినందుకు నీ స్థాయి ఏంది? నువ్వు చేసే రాజకీయం ఏంది? నువ్వు చేసే అక్రమాలన్నీ బయటపడతాయని చెప్పి ఎమ్మెల్యే గారి కాలబేరానికి పోయి ఈ రోజు అధికార దాహం కోసం అధికార పక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి పోయి ఎమ్మెల్యేని కూడా బదనాం చేస్తున్నాను చెప్తున్నా. గౌరవనీయులు మా ఎమ్మెల్యే గారు కూడా అవగాహన చేసుకోవాలి. ఎందుకంటే నా పక్కన తిరుగుతుంది ఎవరు? ఎలక్షన్లలో కష్టపడి నా పక్కన ఉండి నా వెన్నంటే ఉండి మండలంలో మొత్తం తిరిగిన నాయకులు ఎవరు అనేది కూడా వారు గుర్తు చేసుకోవాలని చెప్తున్నాం. మాకు ఎమ్మెల్యేకి ఏం కూడా అండి? ఎమ్మెల్యేకి మాకు గట్టి పంచాలు ఉన్నాయా? గట్టి తగాదాలు ఉన్నాయా? ఎమ్మెల్యే ఉన్నా మా పాలడా కాదు కదా. పార్టీ సిద్ధాంతం కోసం పార్టీ ఆదేశించిన అంటే పార్టీ ఏదైతే ఆదేశిస్తుందో దాన్ని గుడ్డిగా నమ్మే కార్యకర్తలు మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 18 రోజుల ముందు టికెట్ ఇస్తే 52,000 మెజార్టీతో గెలిపించడం. గతంలో చూడండి అంటూరు, ఆయన నిన్న వచ్చిన ఆయన మాట్లాడుతుండు, గతంలో మీ ప్రగల్భాలు ఎక్కడ పోయినని. గతంలో మా ప్రగల్భాలు ఎక్కడ పోలే. జస్ట్ కిషోర్ గారు 1500 ఓట్లు లాస్ట్ టైం అయితే ఇంకా ఈవీఎం లో ఓపెన్ చేస్తాం మేము గెలుద్దాం. 22 రౌండ్లలో 21 రౌండ్లు లీడ్ ఇచ్చింది దయాకర్కు. మేము అది గుర్తు చేస్తున్నాం. ఈ రోజు అంత క్యాడర్ ఉంది కాబట్టి, టీఆర్ఎస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది కాబట్టి 52,000 ఓట్ల మెజార్టీ వచ్చింది. అది గుర్తు పెట్టుకోవాలి. గత ప్రభుత్వం మీద వ్యతిరేకత మేము చేసినటువంటి కృషి కష్టం వల్ల మా కార్యకర్తలు మోసిన జెండాకు కష్టం వల్లనే ఈ రోజు ఆ మెజార్టీతో గెలిపడం జరిగిందని మనోభావం వ్యక్తం చేస్తున్నాను. అదేవిధంగా ఆయన మాట్లాడుతుండు, పిఎస్సిఎస్సి చైర్మన్, నీకు పిఎస్సి చైర్మన్ ఎట్లొచ్చిందో తెలుసు కొడక. మాకు నువ్వు ఎక్కడ లాలుచి పడ్డావో ఎవరితో లాలుచి చేసుకొని నువ్వు పిఎస్సిఎస్సి చైర్మన్ అయినా మా తెలుసు కొడక. నీ లెక్క మేము లాలుచి పడి కాళ్ళబేరానికి పోయి పదవులు తెచ్చుకోలే. మాకు పదవులు అవసరం లేదు. నువ్వు మాట్లాడుతున్న పదవి కోసం నీకు 2 టర్ములు మండలపాటి అధ్యక్షుడు ఎట్టొచ్చిందో మాకు తెలుసు. ఇలా నువ్వు పిఎస్సిఎస్సి చైర్మన్ ఎవరి కాలు పట్టుకుంటూ వచ్చిందో మాకు తెలుసు. ఈ భాగవతం మొత్తం నీ తాజా మాజీ నాయకుడు గుర్తు తెలుసు. ఎందుకంటే తాజా మాజీ నాయకుడు ఎందుకంటే నువ్వు బిడ్డ గత 20 రోజుల కింద మీ తాజా మాజీ నాయకుడికి ఫోన్ చేసిన మాట్లాడిన కాల్ డేటా కూడా ఉంది. అంటే నువ్వు టీఆర్ఎస్ ముసుగులో ఉన్న దొంగవి. ఇప్పటి కూడా నువ్వు మీ తాజా మాజీ నాయకుని కోసమే పనిచేస్తున్నావు కాబట్టి మందుల సామేల్ గారిని మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని బదనం చేయడం కోసం వచ్చినావు. నువ్వు కోవర్నా కొడుకువి, నువ్వు ఖచ్చితంగా కోవర్నా కొడుకువే. నువ్వు కనుక నిజాయితీ పరునివై నీతివంతుడు అయితే నీ ఊళ్ళో నీ మీద నమ్మకం ఉంటే నీ గ్రామ ప్రజలు నిన్ను చెప్పు తీసుకొని కొట్టినట్టు 250 ఓట్లను మెజార్టీ ఇచ్చారు. అది మా నాయకుడి మీద గౌరవంతో, మా పార్టీ మీద నమ్మకంతో, మా పార్టీ ప్రవేశపెట్టే సంక్షేమ పథకాల మీద అవగాహనతో ప్రజలు మాకు ఓటేసి గెలిపించారు. అది గుర్తుపెట్టుకొని మాట్లాడాలి. నిన్న ప్రెస్ మీట్ పెట్టిన ప్రతి ఒక్కరు, ఆ ప్రెస్ మీట్ లో ఉన్న ఏ ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కానీ కాంగ్రెస్ పార్టీ గురించి తెలిసిన వాళ్ళు కానీ కాదు. ప్రోటోకాల్ గురించి మాట్లాడేటటువంటి నైతిక హక్కు వాళ్ళకు లేదు. ఎందుకంటే ఇక్కడ గత 40 సంవత్సరాల నుంచి జెండా పట్టుకొని మోసిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఎన్నెన్నో కష్టాలు పెట్టి గెట్ల పంచాయతీలు, పుట్ల పంచాయతీలు, అన్నదమ్ములకు పంచాయతీలు పెట్టిన సంస్కృతి మీది బీఆర్ఎస్ పార్టీలో నేర్చుకొని అదే సంస్కృతిని కాంగ్రెస్ పార్టీలో కొనసాగిద్దాం అనుకుంటారు. బిడ్డ
మీరు ఆ బెల్ల పాఠాలు చదివి వచ్చిర్రు. ఆ బెల్ల నేర్చుకున్న పాఠాలు ఈ బెల్ల చెప్తూ అంటే కుదరదు. ఒక్కొక్క నా కొడుకునికి చండాలు తీసుకోమని చెప్తున్నా. ఎందుకంటే ఏ బెల్లలో ఉన్న పాట ఆ బెల్ల మర్చిపోతే మంచిగా ఉంటుంది. ఈ బడి కాంగ్రెస్ బడి, ఈ బడి కాంగ్రెస్ బడి. కాంగ్రెస్ బడిలో గులాబీ పాఠాలు మీకు కుదరవు. ఎక్కడికి పోయినా కొట్లాటలు పెట్టాలి, కయ్యాలు పెట్టాలి. కాంగ్రెస్ కార్యకర్తల మధ్య కొట్లాడ పెట్టాలని చూస్తున్నారు బిడ్డ. కొట్లాడ పెట్టాలని చూస్తే నువ్వు కథమవుతావని చెప్తున్నా, ఖబర్దారని కూడా చెప్తున్నా బిడ్డ. నీ సంస్కృతి మాకు తెలుసు. 6 దాటి తర్వాత ఎవరైతే తాగుతాడో తాగిన ఫోన్ చేసి కార్ రికార్డింగ్ పెట్టే సంస్కృతి మాది కాదు బిడ్డ. నేను బాధ్యత చెప్తున్నా. కార్ రికార్డింగ్లు పెట్టి నాయకులు అల్లాడించబడి ఆ కార్ రికార్డింగ్ వినిపించి కొట్లాడలు పెట్టి గ్రూప్ రాజకీయాలు చేసిన నైతిక విలువలు లేకుండా రాజకీయం చేసిన సంస్కృతి నీదని చెప్తున్నా. అట్లా చేస్తేనే అక్కడ ఉన్నటువంటి మీ తాజా మాజీ ఎమ్మెల్యే తండ్రిని బయటపడ్డావు. ఈరోజు కాంగ్రెస్ గుడికి వచ్చినావు. ఆయన ఎట్లా వచ్చినా ఇంత చరిత్ర చెప్పినాము. ఇప్పుడు కూడా చెప్తున్నాము. మా ఎమ్మెల్యే గారు ఎందుకంటే మా పార్టీ ఎమ్మెల్యే గారిని గౌరవిస్తున్నాము. మా పార్టీని గెలిపిస్తేనే ఎమ్మెల్యే, మా పార్టీ బీఫామ్ మీద గెలిచిన కూడా చెప్తున్నాము. ఈ రోజు నీకు ఆ పదవి ఉన్నంత వరకే గౌరవం. ఈ పదవి ఉన్నంత వరకే ఈ కుక్క నా కొడుకు మొత్తం నియమంటుంటారు, ఈ చెంచాగిరి నా కొడుకు మొత్తం నియమంటుంటారు. తర్వాత నేను కుక్కలు కూడా కానవు. ఇది బాధ్యత చెప్తున్నా, మీడియాతో కూడా చెప్తున్నా. ఇది రాయండి. ఎందుకంటే ఇక్కడ కేవలం అధికార దాహం కోసమే ఎమ్మెల్యే గారు చుట్టూ తిరుగుతుండ్రు. నేను చెప్తున్నా, నేను ఓసీ బిడ్డ చెప్తున్నా. మేము ఏనాడు కూడా ఎవరి దగ్గర కూడా పదవుల కోసం ఆశపడలేదు, పదవుల కోసం లాలించపడలేదు. కేవలం పార్టీ కోసం, నమ్ముకున్న సిద్ధాంతం కోసం, మోసిన జెండా కోసం కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తులము. మేము ఏ రోజు కూడా మా ఎమ్మెల్యే గారిని మాకు కాంట్రాక్ట్లు ఇవ్వమని కానీ, లేదా మాకు పదవులు ఇవ్వమని కానీ, నామినేటెడ్ పోస్టులు ఇవ్వమని కానీ మేము ఎన్నడూ కూడా ఒత్తిడి చేయము కూడా. మాకు పదవులు కాదు కావాల్సింది, మాకు కావాల్సింది ఆత్మగౌరవం, మాకు కావాల్సింది ఆత్మగౌరవం అని చెప్తున్నాము. మాకు కొంచెం విలువ ఇవ్వమని చెప్తున్నాం. కష్టపడ్డ కార్యకర్తలుగా మీకు 18 రోజుల ముందు టికెట్ వస్తే మా భుజాల పైన వేసుకొని మండలం మొత్తం తిప్పి మీకు 5,000 పైచులకు మెజార్టీ ఇచ్చినాము. అలాంటి కష్టపడ్డ ప్రతి కార్యకర్తను మీరు కరులో పెట్టుకొని వారికి సముచితమైన న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. దయచేసి అర్థం చేసుకోవాలి. మా ఎమ్మెల్యే గారు నిన్న ప్రెస్ మీట్ లో నాయకులు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీకి అమ్ముడుపోయే నాయకులు డబ్బులు తీసుకొని వచ్చి బ్రాస్లెట్ చేయించుకోరని వారు ఒక వ్యాఖ్యానించడం జరిగింది. దానికి మేము స్పందిస్తూ మా నాయకులు ఎక్కడ కూడా ఏ ఒక్కరి కాడ కూడా ₹1 తీసుకున్నట్లు మీరు నిరూపిస్తే మేము దేనికైనా కట్టుబడి ఉంటామని చెప్తున్నాను. మీరు చేసిన వ్యాఖ్యలకు మీరు కట్టుబడి ఉంటే దీనికి స్పందించి రేపు 12 గంటల లోపు లక్ష్మీనరసింహస్వామి టెంపుల్లో జరగబడాలి. ప్రమాణం చేయాలి బిడ్డ. మీరు ఎక్కడైతే మా వాళ్ళు డబ్బులు తీసుకుంటారో నిరూపిస్తానికి మీరు ఖచ్చితంగా ప్రమాణం చేయాలి. మేము 10ంటికే వస్తాం, మీకు 12 దాకా టైం ఇస్తున్నాం. మీరు లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి వచ్చి ప్రమాణం చేయాలి బిడ్డ. ఉత్తిగానే అనుచిత వ్యాఖ్యలు చేస్తే నాలుకలు చీరేస్తామని చెప్తున్నాం. ఖబర్దార్ బిడ్డ, నాలుకలు చీరేస్తాం. 24/7 చూస్తూనే ఉండండి ఎంబీకే న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం.